హాయ్ గాయ్స్, మేమైతే ఇప్పుడైతే మా వినాయకుని తీసుకురాని పోతున్నాం. మేము శనిగరంలో అయితే బుక్ చేసినాం. సో ఇప్పుడైతే మేము ఆడుకోతున్నాం. పోదామంటే ఫుల్ వర్షం వస్తుంది. మా వాళ్ళు ట్రాక్టర్లో కూర్చున్నాడు, వాడు ఫోన్ మాట్లాడుతాను, వాళ్ళు పందిర్లో కూర్చున్నారు. రారా అంటే వాళ్ళతో నేను వర్షంలో ఆడుతాను. వినాయకుని తీసుకురాని పోతాను. ఇగో నేను డ్రైవింగ్ చేయరా అంటే ఫోన్ మాట్లాడతాను. ఏడవారం ఇంకడో తెలియదు మరి. చెత్తిరి కప్పుకొని వస్తారు చూడే మా వాళ్ళు. What a vision. What a thought. గైస్ ఫైనల్లీ అయితే మేమైతే షెడ్కి అయితే వచ్చినాం. శనిగరం మొత్తం లైన్ చూడండి ఫ్రెండ్స్, ట్రాక్టర్లు మొత్తం బులర్లు అన్ని లైన్లు ఉన్నాయి. ఇక చూడండి. గైస్ మేమైతే వర్షంలో అయితే వచ్చినాం. మొత్తం తడిసినాం ఆల్మోస్ట్. అంటే కింద పైన ఇట్లా తడిసినాయి చూడు. మా వాళ్ళు అయితే డబ్బులు అవసరం అయితే కంప్లీట్ గా అయితే మొత్తం తడిసిపోయింది. డ్రైవర్ నే నడిచిపోయినా ఫ్రెండ్స్, డ్రైవర్ నే పొట్టు తడిసిన. టాప్ ఉంది నాకు, అయినా కానీ తడిసిన. భారీ వర్షం. ఇదే మస్ట్ షెడ్ బాలగణేష్ బాలగణేష్ చూడు ఎంత ముద్దు ఉందో. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి మోడల్ కాదు ఇది, మహారాష్ట్ర మోడల్ ఇది. మన పరశురాములు గడగొడ్డలు పట్టుకుని ఇక మా వాళ్ళు అయితే మొత్తం దిగి మొత్తం ఎక్కడో అక్కడ ఉరికి ఓడిసాగా వాడే ఉరికి వినాయకులు చూద్దామని. గాయస్ మీరు చూస్తున్నా చూడండి, వినాయకులు చూడు ఎన్ని ఉన్నాయో. చాలా అంటే చాలా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే ఎక్స్ట్రా గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. ఇగో మా ఓనర్, వినాయకుల షెడ్ ఓనర్. ఇగో గైస్ ఫైనల్లీ అయితే మా విగ్రహం అయితే ఇదే. మేము వినాయకుని అయితే బుక్ చేసి గైస్ వినాయకులు బుక్ చేసుకున్నప్పుడు అయితే అంటే బ్యాక్ సైడ్ అయితే ఇట్లా పేరు రాస్తారు. పేరు ఉందా చూపిస్తాను నేను. ఇది లేదు, ఇది ఉంది. టికెట్ ఏర్పడదు ఇట్లా. గణపతి బుక్ చేసుకున్నప్పుడు ఇట్లా పేరు ఉంటాయి కదా, 334. ఇది IBVR అంటే వాళ్ళ ఊరు షార్ట్ కట్ ఫ్రెండ్స్. షార్ట్ కట్ అలా షార్ట్ కట్ ఇట్లా రాసుకుంటారు ఫ్రెండ్స్. మనకు ఒక రిసిప్ట్ కూడా ఉంటారు, అది ఇస్తారు. వేరే బొమ్మ కంటే ఈ బొమ్మ వేరే బొమ్మ చూపించాను. బొమ్మ చూపిస్తాను, బొమ్మ చూపించాను. బిట్టు అన్నయ్య సూపర్ రా. థాంక్యూ అన్నయ్య, నువ్వు సూపర్ రా. అట్లా వేరే బొమ్మకు ఉంది, ఈ బొమ్మకి ఎందుకైనా అడుగుతున్నా. మావాడైతే ఫైర్ అవుతుండే. దానికి ఆర్చిన డిజైన్ కానీ గోల్ పెడతా. మా అన్న చెప్పింది ఎవరితోటి కట్న పడరా పదానికి తొందర పెళ్లి లేదు, పెటాక లేదు. అన్న మావేడతా. మావాడైతే ఫైర్ అవుతుండే వాళ్ళ మీదకి జంజనం కోసం. చూడండి ఎంత కట్టినాడు ఏ బొమ్మ చూడండి. కొబ్బరి చిప్పకి కోతి దొరికినట్టు చేస్తాడు మందు చూడంగానే. చిన్న చిన్నవి గాయస్, చిన్న చిన్నవి
అంటే యాక్చువల్గా నేనే ప్రతి ఫెస్టివల్ నా గురించి జరుపుకుంటారు కానీ నేనే పందిర్లో కూర్చుందాం అనుకున్నా కానీ 11 రోజులు ఏం కూర్చోవాలని చెప్పి బొమ్మను పెడతారు. పేరు గణేష్ అని నిన్నే పెడతారా? నువ్వైతే సబ్సిడీ వస్తావు, నిన్ను కూర్చోబెట్టాడంటే మేము ఈజీ కూర్చోబెడతాం. 11 రోజులు ఆయన నాకు ఎట్లా ఈతే వచ్చా ఆయనతో బాయిలు ఎత్తితే మళ్ళీ ఈత కొట్టుకుంటా వస్తా. ఏ ముంచుతాం దలా నిన్ను ఆయనతో కూర్తా బావు పెద్ద ఎలకని పట్టుకోవద్దా వీళ్ళు. ఇది మా ఫ్రెండ్స్ ఎల్కా మేమే ఇట్లా ఆర్డర్ చేసినాం వాళ్ళు ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. సాయిరామ్ 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 సాయిరామ్. ఇలా లేదు గణేష్ రాడట ఫ్రెండ్స్ చెప్పింది ఇప్పుడే. మాది అది బాల గణేష్ ల కాదు. ఇవి మస్తు ఉన్నాయి. నంబర్ వేయకుండా ఈ విగ్రహాలు అయితే బాల గణేశులు. ఇది గణపతి పప్ప అంటే గాయస్ చూడండి ఎలుకలు ఎంత పెద్ద తయారు చేసిలో చూడు. ఓన్లీ బాల గణేష్ ల కాదు. ఓన్లీ ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ ఎలుకలు సేమ్ ఓన్లీ బాల గణేశులకే ఇస్తారు అన్నట్టు. అంటే మనం ఫస్ట్ కట్టి ఈడ పెడతారు అట్లా. అట్లా గణేష్ పప్ప ఈ బాల గణేశుడు పోయినాకనైతే నెక్స్ట్ మా వినాయకుడు పోతాడు. సో ఒకటే వే కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకే అడ్జస్ట్మెంట్ చేసుకుంటా పోవాలి. ఏడుతాడు పాప నన్ను తీసుకోపోతున్నాడు. నీకు గత 5 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నాము, మీకు తెలవాలి అది. నీకు కూడా అర్థమైందా ముచ్చట? అసలు మీ వాళ్ళు కన్ఫ్యూజన్, నా కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ. లేట్ అయింది. 5 సంవత్సరాలు నేను కానీ బయటకు పోయినా. ఒక్క నిమిషం, నీ వర్షాలు నువ్వే ఆలోచిస్తాను. ఒక్క విగ్రహానికి నువ్వు 2 విగ్రహాలు పైసా 2 విగ్రహాల్లో ఏ విగ్రహం కన్ఫ్యూజన్ లేనప్పుడు ఎన్ని రోజులు అవుతాను విగ్రహం అవునా కదా? తీసుకోతాను. నువ్వు అది కానీ ఛాన్స్ ఇచ్చినా కదా. నీకు 3 ఫోటోలు వేయడం పెట్టలేదు, నీ పక్క పొడి విగ్రహాలు కూడా పెట్టాము. నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోమని ఫోటోలు పెట్టాను. నువ్వు చూసుకోకపోతే నువ్వు చూసుకోక అన్నట్టు ఏం అయిపోయింది. గాయస్ ఫైనల్ గా వాడు గొడవ పెట్టుకొని లాస్ట్ మళ్ళీ అదే విగ్రహం ఫైనల్ చేసిరు. దాన్ని కొంచెం నీట్గా ఫ్రెష్ చేసి నీట్గా మళ్ళీ పెయింటింగ్ వేసి ఇస్తారంట. తీసుకుపోతున్నారు, అక్కడ తీసుకుపోయి బయట మళ్ళీ నీట్గా ఫ్రెష్ చేసి వెహికల్ ఎక్కిస్తారు ఫ్రెండ్స్. పేరు కొట్టి కొన్న వెహికల్ ఎక్కిస్తారు ముందుకు తీసుకెళ్ళి అయితే హెయిర్ అయితే కొడతారు. హెయిర్ కొట్టి డస్ట్ లేకుండా వేసి అయితే పంపిస్తారు. మళ్ళీ మనల్ని వాళ్ళే అయితే ఎక్కిస్తారు. ప్లస్ వాళ్ళు ఎక్కించినందుకైతే ఎంతో కొంత మన ఇష్టం అది. గణపతి బొప్ప సాయిరామ్ సాయిరామ్ ఏంద్రా. గైస్ కొంచెం డిస్కషన్ అయితే అయింది, ఎందుకంటే మా వినాయకుడు అనేది కొంచెం ఎక్స్చేంజ్ అయింది అన్నట్టు. సో అందుకే ఇంత కొంచెం మా వాళ్ళు అయితే ఫైర్ అయ్యారు. సో మళ్ళీ లాస్ట్కి అయితే ఫైనల్లీ అయితే చెప్పేసారు, అంటే మా వాళ్ళదే మిస్టేక్ అట. సో అందుకే కొంచెం లేట్ చేసారు. మావాడైతే కొడుతుంది మొత్తం, మావాడే తీసుకున్నాడు ఇక బాధ్యతలు. గిడ కొట్ట దోతి కొట్టరా మొత్తం దోతి కొట్టి ముఖం మీద దోతి గిట్ల కొట్టరా, కుంకుమ కొట్టు. జ్యోతికి ఉన్నాయి బాగా దోతి కొట్టు. శాంతి పోరా పాటు. ఫైనల్ అయితే మా విగ్రహాన్ని అయితే లావాటీలో ట్రాక్టర్లు అయితే పెడతాం. మేమైతే ట్రాక్టర్ వేసుకొని వచ్చాం.
ముంగడి కాను అట్లే ఉండడు గణపతి గారు ముంగడి కాను. ఫైనల్ అయితే ట్రాక్టర్ అయితే ఎక్కించేయం. అవుతున్నట్టుందా అన్న కలుపు, లేకపోతే 2 పొక్కలలో 4 కాళ్ళు ఉంటే పొక్కలని ఉండాలి, ఉంటే తినేదని ఉండాలి. నువ్వు ఎట్లా కొడతావు నీ ఇష్టం. మొత్తం ముంగడికైతే బ్రేక్ కొడుతుంది రా తావ కింద. ఇది పొందలే, ఇది వందలే ఒక్క నిమిషం. ఇది వాళ్ళకి కాదు ఎక్కడ సందు కుక్కలలో పెట్టమన్నావు డబ్బా పంపులు ఉంది, పొక్కలు ఉంది. 4 కాళ్ళు సేమ్ బౌల్ లో సెట్ అయితే సెట్ అయితే గైస్ వర్షం వచ్చింది, ఇవరకు ఫుల్ వర్షం వచ్చింది. ప్లస్ ఇప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి. సో పర్రా కప్పుకొని అయితే మేము కొంచెం కలర్ డ్యామేజ్ కాకుండా తీసుకొని అయితే పోదాం. నీళ్ళు పడితే కొద్దిగా కరుగుతుంది అందుకే అట్లా ఫ్రెండ్స్ మీరేమైనా వేసుకున్నారు, మేమైతే వేసుకున్నాం. చెప్పులు ఇడుస్తానా గైస్ మా డాక్టర్ అయితే స్టార్ట్ అవుతుంది, మేమైతే పోతున్నాం ఇక. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. వర్షం వచ్చింది అయితే ఫుల్ వర్షం. అంటే ముందు కూర్చున్నా కంటే ఇంకా వెనక దర్పల్లో అయితే మొత్తం నడిచిల్లు. ఇప్పుడైతే అది వర్షం వస్తే తడవకుండా. గైస్ వర్షం ఫుల్ వస్తుంది పాపం. మా వాళ్ళు అయితే మొత్తం తడిసిల్లు. చూడండి వర్షం ఎట్లా వస్తుందో. మా వాళ్ళు తడిసిల్లు మొత్తం వర్షం. ఫైనల్లీ అయితే వచ్చేసినాం, సక్సెస్ఫుల్ గా వచ్చేసినాం మన గుడిసె దగ్గరికి. ఆగమని చేద్దాం అనుకున్నాం కానీ వర్షం ఆగమని చేయలేకపోయినాం. డైరెక్ట్ గుడిసెకు రివర్స్ వస్తే గుడిసెలో తింటుడే. గాయస్ మేమైతే వచ్చేసినాం మా గుడిసె దగ్గరికి. వర్షం చూడు ఎట్లా వస్తుందో, కంప్లీట్ గా ఫుల్ వస్తుంది. మా వాళ్ళు అయితే పాపం మొత్తం తడిచిలు. మా కన్నయ్య కూడా తడిచిండు, మా లడ్డు కూడా తడిచిండు. మా బాబు అయితే మొత్తం సేఫ్టీ అయితే ఫస్ట్ అన్ని వేసుకొని వచ్చిండు. సంతగాడు వణుకుతాడు. చూడు ఇది వర్షం ఎట్లా పడుతుంది, మొత్తం బురద పడే పాపం సైడ్ కొనికి. చూడు ఇక మా పందిరి ఇదే, మా డెకరేషన్ ఇది మేమే వేసుకున్నాం. 2 రోజులు అలా వేసి 1 రోజులు వేసేసి అంచాలి ఆగురిగా తాకుతుంది, కట్టెకి తాకుతుంది. ఇటు లడ్డు దిక్కు అంచూరి, అడి దిక్కు మీ దిక్కు పీఠం వేసుకోరి. గాయస్ మా కమిటీ 20 మంది ఉన్నారు. 20 మంది ఎంత మంది ఉన్నావు? 5-6 ఉన్నాం. చిన్న గణపతికైనా మాకు చాలా ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్. అందుకని మేము పెద్ద పెద్ద గణపతులు ఎప్పుడు తెచ్చుకోం. చిన్నది తెచ్చుకొని అయినా చాలా హంగామాగా చేసుకుంటాం మేము గణపతిని. చూడండి ఫ్రెండ్స్ మా గణపతి, ఇది మా షెడ్. ఇంటికాడ ఒక్కరికి ఒక్క పని ఉండదు, నాకు ఆ పని ఈ పని అంటే కానీ ఓళ్ళు రారు. అన్ని మా ఒక్క గణపతి అని కాదు, ప్రతి ఒక్క గణపతి. నేను చికెన్ తిన్నా, నేను కాలకు వేస్తా, వాడు ఇటు పోతాడు, వాడు అటు పోతాడు, ఫోన్ మాట్లాడతాడు. సక్సెస్ఫుల్ గానైతే గణపతి మన షెడ్కి వచ్చేసింది. ఇదే మన షెడ్. ఫైనల్లీ అయిపోయింది. మా మండపంలో అయితే మేము పెట్టేసినాం. చలో ఇప్పుడు డాక్టర్ అయితే పక్కకు పెట్టి రేపు పొద్దుగాల వచ్చి మొత్తం సెట్ చేసుకుంటాం.